24న మన రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి నేను మెసేజ్ చేయడం జరిగింది త్రూ ఫేస్బుక్. కంగ్రాచ్యులేషన్స్ సార్ అని చెప్పేసి ఆయన థ్యాంక్ యూ అని చెప్పి ఫస్ట్ డేనే నాతో 2-3 అవర్స్ చాట్ చేశారు. లైక్ నైట్ 11:30 ఆ టైం వరకు చాట్ చేశారనమాట. డీటెయిల్స్ అన్నీ కనుక్కోవడం జరిగింది. ఆయన నువ్వేం చేస్తావు, ఎక్కడ ఉంటావు, పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారా, హస్బెండ్ ఏం చేస్తాడు, ఈ డీటెయిల్స్ అన్నీ అడగడం జరిగింది. నేను చెప్పాను. లాస్ట్లో ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి నా ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడ వద్దు టెలిగ్రామ్లో చాట్ చేద్దాము అనేసి చెప్పారు. సో నేను టెలిగ్రామ్లో మెసేజ్ చేశాను. 2 డేస్ బాగానే మాట్లాడారు నాతో, అంటే నార్మల్గానే మాట్లాడారు. అందరూ ఎలా ఫ్రెండ్లీగా మాట్లాడతారో అలాగే మాట్లాడారు. సో కంటిన్యూస్ చాటింగ్ అనమాట. 2 డేస్ తర్వాత వీడియో కాల్స్ చెయ్యి, నీ న్యూడ్స్ పంపించు అని ఈ టైప్ ఆఫ్ మెసేజింగ్ చేయడం జరిగింది నాకు. సారీ సార్, నేను న్యూడ్స్ అయితే అట్లాగా పంపించలేను, వీడియో కాల్స్ కూడా నాకు కంఫర్టబుల్ కాదు అనేసి చెప్పాను అనమాట. నేను నా బాబు మాత్రమే ఉంటాం ఇంట్లో, నాకు ఒక కేర్ టేకర్ ఉంది. న్యూడ్స్ పంపించమని ఒక 3-4 డేస్ అడిగారు బాగా. నేను పంపను అనేసరికి కొంచెం బెదిరించడం లాంటివి చేశారనమాట. ఓకే న్యూడ్స్ పంపొద్దు, నేను నీతో మాట్లాడాలి, నన్ను పర్సన్గా మీట్ అవ్వు, ఇన్ పర్సన్లో మీట్ అవ్వు అని చెప్పేసి అన్నారు. ఎలా కుదురుతుంది సార్, నాకు అవ్వదు, నాకు మా బాబుతోనే ఉంటుంది రోజంతా, నాకు అవ్వదు అనేసి అన్నాను. ఒక 2 డేస్ బాగా బతిమలాడుకున్నట్టు అడిగారనమాట నన్ను. మీట్ అవ్వచ్చు కదా, ఈ టైంకి మీట్ అవ్వచ్చు కదా, నేను ఈ టైంకి ఫ్రీ అవుతాను అనేసి ఇలా అడగడం జరిగింది. నేను రిజెక్ట్ చేశా. ఆ తర్వాత కొంచెం ఆయన అధికారం చూపించడం లైక్ నేను రైల్వే కోడూరు ఎమ్మెల్యేని, నా కోడూరు ఇది ప్రస్తుతానికి, నువ్వు ఇక్కడే జాబ్ చేస్తున్నావు, నీ ట్రాన్స్ఫర్ కూడా నా చేతిలోనే